గ్యాస్ అయిపోయింది, గ్యాస్ బండి తీసుకొచ్చింది. ఇలాంటి దుమ్మరగొడ్డు పనికి మాలినవి ఎలా అడగకూడదు. ఒక ఆమె చీపురు కట్ట పెట్టుకొని, ప్రభువా నా చేతి నొప్పి, మన ఆడదాను కదా చీపురు పెట్టుకొని తొడవా, మగవాడు మీ భర్త తుడుస్తాడు. ప్రభు పరలోకం నుంచి చెప్పాడంట, ఏమని? అమ్మా అక్కడ కాదు, మధ్యలో పెట్టుకో. ప్రభు పని పాటు లేదు. చీపురు పట్టుకొని గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చి పని పాటలు లేదు. నీకు కష్టపడకుండా ఏటీఎంలో డబ్బులు వచ్చేస్తాయండి? ఏటీఎం కార్డు పెట్టేసిందండి, నేను పెట్టేసి వచ్చేస్తాయా? 1,64,444 రూపాయలు. అబ్బా ఎంత మంచి లక్కి నా అమ్మ. నాకు యేసుప్రభు ఈ తెల్ల డ్రెస్ ఇచ్చేసాడు, కానీ లేకపోతే ఏం చేయలేకపోతున్నాం. ఈ పాస్టర్ డ్రెస్సులు ఇచ్చేశారు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. మింగుకొని అలా ఉండవలసి వస్తుంది. పనికి మాలి ఏటీఎంలో డబ్బులు వచ్చేస్తాయి. వీళ్ళందరూ మిరపకాయలు ఏరుకొని అవి తీసుకొని వచ్చి డబ్బులు తీసుకొచ్చి చలి సరిపోక, పెరుగు సరిపోదు, ఏమన్నా పప్పుకు సరిపోదండి, బిడ్డల ఫీజులు కూడా సరిపోదు. జాగ్రత్త. అడుగు ప్రతివానికి ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని ముందు వెతుకు. ముందు ఆయన పని చేయి, అప్పుడు అడుగు, నీకు ఇస్తాడు. అడగ నువ్వు అది ఆయన పని చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్లుగా. కాబట్టి అందుగురించే యోహాను సువార్త 6:44 అంటాడు, తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు ఆయన వద్దకు రాడు. నన్ను ఆకర్షించాడండి, తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు ఆయన వద్దకు. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలే, ఎవరు రాసన ఇవ్వలే, ఎవరు గ్యాస్ సిలిండర్ ఇవ్వలే. నేను మారిపోవడానికండి, ఎవరో వచ్చి డైరెక్ట్గా వచ్చి ముంచేయలేదండి. తండ్రి నన్ను ఆకర్షించాడు, ప్రభు ఆకర్షించాడు కాబట్టి నేను వచ్చాను. ఎవడు డబ్బులకి, ఎవడు బట్టలకి, ఎవడు రేషన్కి నేను ఆశపడి క్రైస్తవ మతంలో నేను మారలేదు, బాప్తిజం తీసుకోలేదండి. మీరందరూ అంతే. వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఫారెన్లో నుంచి వచ్చి అక్కడ వచ్చేస్తున్నారు, ఇక్కడ వచ్చేస్తున్నారు. దౌర్భాగ్యమైన మాటలండి.